ప్రైజ్ ద లార్డ్. ఈ కథ నిర్గమకాండం 32 అధ్యాయం నుండి తీసుకోవబడింది. ఇది మోషే, ఇశ్రాయేలీయుల ప్రయాణం, వారి విశ్వాసం యొక్క పరీక్ష మరియు వారి పతనాన్ని వివరిస్తుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్య జీవితం నుండి విడిచిపోయి వచ్చిన తర్వాత మోషే వారిని సినాయి పర్వతానికి తీసుకొచ్చాడు. అక్కడ మోషే 40 రోజులు మరియు 40 రాత్రులు పర్వతంపై గడిపాడు. దేవుని నుండి 10 ఆజ్ఞలను ధ్యానిస్తున్నాడు. ఈ సమయంలో మోషే చాలా రోజులపాటు కనబడకపోవటంతో ప్రజలు వారి ఇష్టానుసారంగా ఉండసాగారు. వారు తమను విడుదల చేసిన దేవుని మర్చిపోయి, మోషే చాలా రోజులు కనబడకపోవటంతో తమకు ఒక దేవుడిని సృష్టించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇశ్రాయేలీయులు అందరూ అహరోను దగ్గరకు వెళ్లి, మనలను ముందుకు నడిపించే దేవుడిని చేయుము, మోషే మనలను ఐగుప్తు నుండి రప్పించిన తర్వాత ఏమయ్యాడో తెలియదు అని అన్నారు. దానితో అహరోను ఆలోచించి అహరోను చేతి బంగారం తీసుకుని, అందరి దగ్గర బంగారం తీసుకుని, వాటిని కరిగించి ఒక బంగారు దూడను చేశాడు. ప్రజలు ఆ దూడను చూసి, ఇదే మనలను ఐగుప్తు నుండి తీసుకొచ్చిన దేవుడు అని ఉల్లాసంగా ఉత్సవాలు ప్రారంభించారు. వారు బలులు సమర్పించి తిన్నారు, తాగారు, గానం చేశారు, నాట్యం చేశారు. ఇది ఒక విగ్రహారాధన ఉత్సవంలా జరిగింది. అది చూచిన దేవుడు సీనాయి పర్వతంపై ఉన్న మోషేతో ఇలా అన్నాడు, నీ ప్రజలు, నీవు ఐగుప్తు నుండి తీసుకొచ్చిన వారు పాపకార్యానికి పాల్పడ్డారు. వారు నన్ను మరచి ఒక బంగారు దూడను తయారు చేసుకుని దానికి పూజిస్తున్నారు. నేను వారిని నాశనం చేస్తాను. దేవునికి కోపం పుట్టింది. అయితే మోషే దేవునిని ప్రార్థిస్తూ, ఓ ప్రభువా, నీవు ఐగుప్తు నుండి గొప్ప శక్తితో వీరిని విడిపించావు. ఇప్పుడు నాశనం చేస్తే ఐగుప్తీయులు ఎట్లా చెప్పుకుంటారు? కరుణ చూపి వీరి పాపాలను క్షమించండి అని ప్రార్థించాడు. దేవుడు మోషేను బట్టి కరుణ చూపాడు, కాని ప్రజలకు పాఠం చెప్పాలనుకున్నాడు. మోషే పర్వతం నుండి దిగివచ్చి తన సహోదరుడు అహరోన్ మరియు ప్రజలను బంగారు దూడను పూజిస్తున్నట్టు చూశాడు. ఆ దృశ్యం చూసిన మోషే అత్యంత కోపంతో తన చేతిలో ఉన్న 10 ఆజ్ఞలను పగలగొట్టేశాడు. బంగారు దూడను తీసుకుని దాన్ని మసిగా చేసి ఆ పొడిని నీటిలో కలిపి ప్రజలకు తాగించాడు. మోషే అహరోన్ను ప్రశ్నించాడు, ఈ ప్రజలు నిన్నేమి చేశారు? నువ్వు ఇలాంటి పెద్ద పాపాన్ని చేయడానికి ఎలా సహకరించావు? ప్రజలు నన్ను ఒత్తిడి చేశారు. వారి ఆభరణాలను తీసుకుని కరిగించాను. దాంతో ఈ దూడ బయటకు వచ్చింది. మోషే ప్రజలను పిలిచి చెప్పాడు, యెహోవా పక్షంలో ఉన్నవారు నా వైపు రండి. దానితో లేవీయుల వంశస్థులు మోషే దగ్గరకు చేరారు. మోషే వారికి ఆదేశించాడు, మీ కత్తులను తీసుకుని తమ సోదరులు, స్నేహితులు, సమీపవారిని వధించండి. ఆ రోజు సుమారు 3000 మంది మరణించారు. మిగిలిన ప్రజలు వారి పాపం వలన కలిగిన బాధతో ఉండిపోయారు. మరుసటి రోజు మోషే మళ్లీ పర్వతంపైకి వెళ్లి దేవునికి ప్రార్థించాడు, ప్రభువా, ఈ ప్రజలు పెద్ద పాపం చేశారు. వీరిని క్షమించండి. లేకపోతే నా పేరు నీ పుస్తకంలో నుండి తుడిచేయండి అన్నాడు. దేవుడు ఇలా సమాధానం ఇచ్చాడు, నేను పాపం చేసిన వారిని శిక్షిస్తాను. కాని నీవు వీరిని నేను ప్రతిజ్ఞించిన దేశానికి నడిపించు అన్నాడు. దేవుడు ప్రజలను విడిచిపెట్టినప్పటికీ ఆయన కోపం కొంతమంది మీద పడింది. ప్రజలు తమ పాపాన్ని గ్రహించి దుఃఖించారు. ఈ కథ మనకు శ్రద్ధ, విశ్వాసం, క్షమాపణ మరియు నిజమైన ఆత్మారాధన యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఇది ఒక హెచ్చరిక, కష్టకాలంలో దేవుని పట్ల నమ్మకాన్ని కోల్పోవద్దని. తప్పుడు మార్గాలను అనుసరించడం ఎంతటి నాశనానికి దారి తీస్తుందో తెలియజేస్తుంది. మీరు ఎప్పుడైనా తప్పు చేస్తే పశ్చాత్తాపంతో దేవుని ఆశ్రయించండి. ఆయన కరుణతో మనల్ని క్షమిస్తాడు మరియు సరికొత్త అవకాశాన్ని ఇస్తాడు. థాంక్స్ ఫర్ వాచింగ్.